హాయ్ టు ఆల్. సో మనం లాస్ట్ వీడియోలో ఏంటంటే యాడ్ డ్యూరేషన్ ఆప్ కోడ్ గురించి చూసాం అనమాట. సో యాడ్ డ్యూరేషన్ ఆప్ కోడ్ ఒకటి చూసాం, టైం ఆప్ కోడ్ గురించి చూసాం. సో అలాగే మనకేంటంటే యాడ్ చేయాలంటే యాడ్ డ్యూరేషన్ వాడతాం. సో అలాగే సబ్ట్రాక్ట్ చేయాలంటే సమ్ డ్యూరేషన్ని సబ్ డ్యూరేషన్స్ ఆప్ కోడ్ అనేది ఉంది. సో ఇవి దేని మీద యూజ్ చేస్తామంటే డే టు టైమ్స్ మీద యూజ్ చేస్తూ ఉంటాం. సో అవి ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. సో దానికోసం ఏంటంటే నేను ప్రోగ్రామ్ రాశాను. సో ఆల్రెడీ సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామ్ లానే ఉంటుంది కాబట్టి అక్కడ ఏంటంటే యాడ్ డ్యూరేషన్ వాడాం, ఇక్కడ ఏంటంటే సబ్ డ్యూరేషన్ అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సో చూడండి, టైంని స్టోర్ చేసుకోవడానికి కరెంట్ టైంని స్టోర్ చేసుకోవడానికి ఒక డేటా ఫీల్డ్ అనేది ఒక ఫీల్డ్ చేశాను. అది డేట్ 00 అని ఇచ్చాను. డేట్ కాబట్టి ఇంటర్నల్ డేటా టైప్ డి ఇచ్చాను. సో ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఒక ఫీల్డ్, సో దానికి డేట్ వైవై. సో మంత్స్ సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత కావాలి కాబట్టి మంత్స్. సో డేస్ సబ్ట్రాక్ట్ చేసినాక అది. సో ఇప్పుడు ఏం చేశాను, డేట్ అనే ఫీల్డ్లోకి మూవ్ చేస్తున్నాను. సో కరెంట్ డేట్ వస్తే ఆ డేట్ని డిస్ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఏంటి, ఆ డేట్లోంచి 3 ఇయర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి సబ్ డ్యూరేషన్ అని ఇచ్చాను. ఎన్ని ఇయర్స్ డిఫైన్ చేస్తాం, కోలను ఇయర్ కాబట్టి ఇయర్, అదే మంత్ అయితే మంత్, డేస్ అయితే డేస్. ఆ తర్వాత వాటిని డిస్ప్లే చేశాను. సేమ్ అంతే అన్నమాట. జస్ట్ అలా చేసి ప్రోగ్రామ్ ఎండ్ చేశాను. ఇప్పుడు చూడండి, 3 2 3 3 ఇయర్స్ 2 మంత్స్ 3 డేస్. సో ఫైల్ చేస్తున్నాను. సో కంపైల్ చేస్తున్నాకే సో కాల్ చేస్తే ఎంత వచ్చింది, టుడే డేట్ 2024 11th month 6 చూడండి, 10 6 24 ఇది ఓకే. ఇందులో నుంచి 3 ఇయర్స్ సబ్ట్రాక్ట్ చేస్తే 21, 2 months సబ్ట్రాక్ట్ చేస్తే 9th month, 3 days సబ్ట్రాక్ట్ చేస్తే 6లోంచి 3 పోతే 3 అనమాట. అలాగే టైం మీద కూడా చేయొచ్చు అన్నా కదా. సో టైం రిలేటెడ్ చూడండి. సో టైం కోసం ఏం చేశాను, టైం ఇదిగోండి, టైం స్టాంప్. టైం కోసం టైం అని ఇంటర్నల్ డేటా టైప్ ఇచ్చాను. సో టైం స్టాంప్కి అయితేనేమో జెడ్ కాబట్టి జెడ్ అని ఇచ్చాను. సో టైం 0 ఏంటి, టుడే కరెంట్ టైం కోసం ఇది. సో అవర్స్ మాడిఫై అయిన తర్వాత ఇది, మినిట్స్ మాడిఫై అయిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఇది, సెకండ్స్ మాడిఫై అయిన తర్వాత ఇది అనమాట. సో టైం స్టాంప్ స్టోర్ చేసుకోవడానికి ఇది, టైం స్టాంప్ మాడిఫై అయిన తర్వాత స్టోర్ చేసుకోవడానికి ఇది. సో టైం అనే ఆప్ కోడ్ యూజ్ చేసి టైంని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇందులో స్టోర్ చేస్తాం, తర్వాత దాన్ని డిస్ప్లే చేస్తాం. సో వచ్చిన టైంలోంచి 1 hour సబ్ట్రాక్ట్ చేస్తున్నా కాబట్టి సబ్ డ్యూరేషన్ అని ఇచ్చాను. సో ఎంత టైము 1 hour, సో 1 hours. సో అలాగే దాన్ని డిస్ప్లే చేస్తాను. తర్వాత సబ్ డ్యూరేషన్ అని చెప్పి మినిట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలనుకున్నా 1 minute సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సో డ్యూరేషన్ వచ్చేసరికి మినిట్స్ కాబట్టి ఎంఎన్ అని ఇచ్చా. సో అలా కాకుండా ఎం అని ఇచ్చామనుకోండి వర్క్ అవుతుంది, ఎందుకంటే స్టార్ ఎం అనేది మంత్స్కి రిలేటెడ్. బట్ ఇక్కడ టైంలోంచి మంత్ని మనం సబ్ట్రాక్ట్ చేయలేం కదా. సో అది ఎర్రర్ వస్తుంది అనమాట. తర్వాత ఏంటి, సెకండ్స్ని సబ్ట్రాక్ట్ చేస్తున్నా. ఎన్ని సెకండ్స్, 1 second. సో అదన్నమాట. తర్వాత ఇప్పుడు ఏంటి, టైం స్టాంప్ 0 అని ఇచ్చాను. ఇది టైం స్టాంప్ కాబట్టి టైం స్టాంప్ వస్తుంది. సో ఇప్పుడు ఏంటి, ఆ టైం స్టాంప్లోంచి 1 microsecond అనేది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. సో ఇప్పుడు కంపైల్ చేసి చూద్దాం. సో కాల్ చేస్తే టైం ఎంత వచ్చింది, సో 17 20 53 12. సో ఇప్పుడు చూడండి, అందులో 1 hour సబ్ట్రాక్ట్ చేసి ఇదే. సో ఇప్పుడు ఏంటి, 1 minute సబ్ట్రాక్ట్ చేసి, ఇప్పుడు ఏంటి 1 second సబ్ట్రాక్ట్ చేసి చూడండి. సో 1 hour సబ్ట్రాక్ట్ చేస్తే 16 hours, 1 minute సబ్ట్రాక్ట్ చేస్తే 52, 1 second సబ్ట్రాక్ట్ చేస్తే 11. సో ఇప్పుడు టైం స్టాంప్ చూడండి, టైం స్టాంప్ ఎంత వచ్చింది. సో చూడండి టైం స్టాంప్ ఎంత వచ్చింది, చివరిలో 35300 వచ్చింది. సో 1 microsecond సబ్ట్రాక్ట్ చేస్తే 352,999 అనమాట. సో ఇలా మనం టైం స్టాంప్లోంచి కూడా సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో యాడ్ చేయాలంటేనేమో యాడ్ డ్యూరేషన్, సబ్ట్రాక్ట్ చేయాలంటే సబ్ డ్యూరేషన్. ఓకేనా. ఇలా మనకి 2 ఆప్ కోడ్స్ అనేవి ఉన్నాయి. టైం కోసం టైం అనే ఆప్ కోడ్ అనేది ఉందన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ.